వెల్కమ్ టు మైత్రి న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం శివరాత్రి 3 రోజులు దివ్య జ్యోతిర్లింగాల ప్రదర్శన చేస్తున్న బ్రహ్మకుమారిస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతిర్లింగ ప్రదర్శనను ప్రారంభించిన కౌన్సిలర్ చింతకాయల పద్మావతి. నర్సీపట్నం మున్సిపాలిటీ బలిఘట్టం ఉత్తరవహిని పాకలపాడు గురుదేవుల ఆశ్రమం వద్ద 88వ త్రిమూర్తి ఉత్సవాల్లో భాగంగా స్థానిక వరాహనది సమీపాన బ్రహ్మకుమారిస్ వారి ఆధ్వర్యంలో జ్యోతిర్లింగ ప్రదర్శన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన కౌన్సిలర్ చింతకాయల పద్మావతి జ్యోతిర్లింగ ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారిస్ సభ్యురాలు మాట్లాడుతూ మహాశివరాత్రిని పురస్కరించుకుని భారతదేశం నలుమూలల ఉన్న అత్యంత శక్తివంతమైన జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం అందరికీ విలుపడదన్నారు. అందరికీ 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవడాన్ని వీలుగా ఉత్తరవహిని వరాహనది తీరంలో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవడం జరుగుతుందన్నారు. మాజీ మంత్రి అయ్యన్న సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి వచ్చి దర్శించుకున్నారన్నారు. పొట్మాది ప్రజాపిత బ్రహ్మకుమారిస్ విద్యాలయము దీని ప్రధాన కార్యాలయం మౌంట్ అబు రాజస్థాన్లో ఉందన్నారు. ఈ ప్రదర్శనలో బ్రహ్మకుమారిస్ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అదే కదులుతుంది అక్క. श्रीशैले स्वर्णशृङ्गे मणिगणरचिते कल्पवृक्षायिषि शांति ओम शांति ओम शांति।
ప్రతిక్షణం ప్రజల కోసం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ప్రజాపిత బ్రహ్మకుమారిస్ ఈశ్వర్య విశ్వవిద్యాలయం హెడ్ క్వార్టర్ మౌంట్ అబూ విశాఖ జిల్లా తాండవలస సెంటర్ ఇన్ఛార్జ్ బ్రహ్మకుమారిస్